నమస్తే అండి, మీ పేరు? శాండీ అక్క. ఓకే. ఎట్లా ఉంది కల్కి మూవీ? కల్కి మూవీ గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇండియన్ కల్చర్ని మళ్ళీ తీసుకొచ్చారు అక్క. ఇది నేను సెకండ్ టైం చూస్తాం. యాక్చువల్లీ నేను విజయవాడ నుంచి వచ్చాను అనమాట. పని నుండి వచ్చి టైం ఉందని చెప్పి మూవీకి వచ్చాను మళ్ళీ నేను. సో ఇండియన్ కల్చర్ మొత్తం గుర్తు చేశారు. అందరూ ఇండియన్ కల్చర్ మర్చిపోతున్న వాళ్ళ గురించి ఇప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండియన్ కల్చర్ గురించి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ గారు బాగా చేశారు యాక్టింగ్. మెయిన్ అందరూ ఎవరు తక్కువ కాదు. అమితాబ్ బచ్చన్ గారు అయితే అసలు అలా చేస్తారని తెలియదు మాకు. మా ఏజ్ వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళంతా. సో యాక్చువల్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కాకపోతే అందరూ ప్రభాస్ మూవీ కూడా చూద్దాం అని చెప్పి వచ్చాము. బాగుంది, చాలా బాగుంది మూవీ. ఎట్లా ఉంది అంటే ఇన్ని సినిమాలు మనం ఎన్నో రకాల సినిమాలు చూసాము. దాని తర్వాత ఇందులో అయితే కొత్తగా బుజ్జి అనేది పెట్టారు. బుజ్జి పాత్ర ఎట్లా ఉంది? బుజ్జి అయితే అసలు హైలైట్ అక్క. నిజంగా అసలు అంతలా ఉండదు అనుకోవాలి బుజ్జి క్యారెక్టర్. అంటే నేను ఇప్పటి వరకు చాలా సంవత్సరాల తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది సినిమా నుంచి బయటకు వస్తున్నప్పుడు. బాగుంది సినిమా అన్న సాటిస్ఫాక్షన్ కల్కిలోనే వచ్చింది నాకు. మధ్యలో చాలా మూవీస్ చూసా కానీ అంత సాటిస్ఫాక్షన్ రాలేదు. దీనికి అంత బాగా వచ్చింది. బుజ్జి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది మూవీలో. ఏంటి అసలు కల్కి సినిమాలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ ఏంటంటే కర్ణన్ క్యారెక్టర్ అక్క. ప్రభాస్ లాస్ట్ క్లైమాక్స్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ ఉంటుంది అందరికీ. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిన దగ్గర నుంచి అసలే మూవీ స్టార్ట్ అయింది అనమాట. సో అది ఏంటి అసలు అంటే సినిమాని నిలబెట్టింది దీంట్లో అని ఒక పార్ట్ ఏదైనా ఉందా? అది ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఏమైనా బోర్ కొట్టే విధంగా ఏమైనా అక్కడన్నా అనిపించిందా? అసలు సినిమాని నిలబెట్టింది అయితే అందరు కోఆర్డినేషన్ అక్క. సినిమా అంటే జస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని కాదు, అందరూ కలిసి చేశారు కాబట్టి సినిమా అంత బాగా వచ్చింది అవుట్పుట్. కొత్త క్యారెక్టరైజేషన్స్ ఏమైనా కనిపించాయి మీకు? కొత్త అంటే ఏం లేదక్క, ఇంకా జస్ట్ సస్పెన్స్ పెట్టారు. అదంతా సెకండ్ హాఫ్లో చూడొచ్చు. మేబీ ఆ సస్పెక్షన్ తట్టుకోలేదు, మేము చచ్చిపోతున్నాం ఎప్పటికి వచ్చిద్దో కానీ. ఏమైనా ఉందా దీని నుంచి మళ్ళీ సీక్వెన్స్ తీసే అవకాశం ఏమైనా ఉందా? సీక్వెన్స్లు ఉన్నాయి అక్క. నాకు తెలిసినంత వరకు ఇన్స్టాల్ చూసిన దాని వరకు అయితే 8 పార్ట్స్ ఉన్నాయని తెలిసింది. కల్కి అయితే పార్ట్ 2 ఉంది, నెక్స్ట్ క్యారెక్టర్ ఉంది. ఓవరాల్ గా సినిమా ఎట్లా అనిపించింది? ఆ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? దీంట్లో అసలు సాంగ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? బీజిఎమ్స్ అయితే బాగున్నాయి అక్క. సాంగ్స్ కూడా బాగున్నాయి. బుజ్జి సాంగ్ కానీ మిగతా సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. నేనైతే 10/10 ఇస్తాను అక్క మూవీకి అయితే. అంత బాగా నచ్చింది. చూడొచ్చు ఇంకా యాక్చువల్లీ చూడొచ్చు అక్క, ఒక 3 times వరకు చూడొచ్చు. కాకపోతే చాలా మందికి ఏంటంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ అంటున్నారు. కాకపోతే ఈ లెంత్ సినిమాలు కదా పెద్దవి. సో ఇంట్రడక్షన్ పార్ట్ కింద ఉంటుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనుకుంటున్నారు అందరూ. అది ల్యాగ్ ఏం కాదు, జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. సో ఫస్ట్ హాఫ్ ఎండ్ నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో అందుకని సో ఇందులో బాగా అంటే ట్విస్ట్లు అనేది అయితే బాగున్నాయంట. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ నుంచి మొత్తం ట్విస్ట్ లేక క్లైమాక్స్ అయితే అసలు చెప్పవసరలా, మొత్తం ట్విస్టే. ప్రభాస్ అందులో కర్ణన్ క్యారెక్టర్ అయితే హైలైట్ సెకండ్ హాఫ్లో. ఓకే, మీ ఫ్రెండ్ కూడా అడిగి తెలుసుకుందాం. ఒక్కసారి మీరు మీ మాటలు కూడా చెప్పండి ప్లీజ్. ఎట్లా ఉంది సినిమా? అసలు ఎన్నిసార్లు చూసారు మీరు? మీ ఫ్రెండ్ ఏమో 2 times చూసాను అంటున్నారు. ఇది నాకు సెకండ్ టైం అండి. విజయవాడలో ఆల్రెడీ చూశాను. యాక్చువల్లీ హైదరాబాద్ ట్రిప్ మీదుగా వచ్చి ఇట్లా మూవీకి రావడం జరిగింది. యాక్చువల్లీ మూవీ అయితే యాజ్ ఈ సైడ్ ఇట్ ఈస్ 10/10 మూవీ. ఇట్ ఈస్ అబౌట్ అవర్ కల్చర్. మూవీ కూడా చాలా బాగుంది. ఏంటి మూవీలో హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ వచ్చి బుజ్జి హైలైట్ అండి. అశ్వత్థామ క్యారెక్టర్ ఒకటి, అశ్వత్థామ క్యారెక్టర్. ఇంకోటి వచ్చేసి ఫైనలీ మన ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఇంకో రివైల్ చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది ఇప్పుడు? సలార్ని మించి ఉందని చెప్పొచ్చా ఈ సినిమా? యాక్చువల్లీ బోత్ ఆర్ డిఫరెంట్ జోనర్ అండి. సలార్ ఈజ్ అవుట్ ఆఫ్ 10/10, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ 10/10 కలిపి. అంటే ప్రభాస్ గారు ఎక్కడ తగ్గరు, ఇట్లాంటి సినిమాలు ఎంచుకుంటారంటారా? ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు. యాక్చువల్లీ ఆయన బాడీ అనేది ఒక బాక్స్ ఆఫీస్ అండి. ఇంకా దాన్ని బట్టి యాక్షన్ అయినా కానీ ఏ మూవీ అయినా కానీ ఆయనకి బాగా సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలైనట్టేనా? బ్రహ్మాండంగా. ఎట్లా ఉండబోతున్నాయి కలెక్షన్స్? కలెక్షన్స్కి ఏమంటే బాగానే ఉండి చూస్తున్నారు కదా. మీరు చెప్తే బాగుంటుంది. 1000 crores దాటుతుంది. అవునా? ఏంటి అసలు ఎక్స్పెక్టేషన్ సినిమా మీద ఏం పెట్టుకొని వెళ్ళారు మీరు? ఎట్లా ఉంటుందని వెళ్ళారు? మీ ఫ్రెండ్ చెప్పారు ఇందాక సెకండ్ హాఫ్ నుంచి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా సినిమా ఉందంటున్నారు. మీకు బాగా సినిమాలో ఏది నచ్చింది? ఏ అంశం బాగా మీకు గుర్తుండిపోతుంది? యాక్చువల్లీ ద క్లైమాక్స్ సీన్. నేను సెకండ్ మళ్ళీ రావడానికి కారణం ఆ క్లైమాక్స్ సీన్. ఇంకా కృష్ణుడి క్యారెక్టర్ ఒకటి, అశ్వత్థామ స్టార్టింగ్ క్యారెక్టర్ ఒకటి సూపర్గా ఉంటాయి. ఇంట్రడక్షన్ సీన్ కూడా చాలా బాగుంటుంది. టైటిల్ పడినప్పుడు కానీ ఏదైనా కానీ కొత్తగా అనిపించింది ఆ సినిమా. అంటే ఇన్ని సినిమాలు చూసారు కదా, ఈ మధ్యకాలంలో చాలానే వచ్చినాయి. మరి ఈ సినిమాకి ఏదైనా కొత్తగా అనిపించిందా ఈ సినిమాలో మీకు? యాక్చువల్లీ ద మూవీస్ టోటలీ న్యూ అండి. యాక్చువల్గా మహాభారతం గురించి అనేది నా చిన్నప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉండేవాడిని. యాక్చువల్లీ ఐఎమ్ ఏ క్రిస్టియన్. యూట్యూబ్లో మహాభారతం విక్రమాదిత్య అనే ఒక వ్యక్తి చేస్తూ ఉండేవాడు వీడియోస్. చూస్తా సడన్గా అతను సిరీస్ ఆపేశాడు.
ఇంకా మళ్ళా మహాభారతం గురించి ఇప్పుడు వినడమే కానీ మధ్యలో ఏం లేదు. సీక్వెన్స్ ఉంటుందా దీనికి పార్ట్ కూడా రాబోతుంది అంటున్నారు? కన్ఫామ్గా సీక్వెన్స్ ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే హాయ్ అండి, మీ పేరు? మోహిత్. రైట్, సినిమా కల్కి సినిమా ఎట్లా ఉంది? ఎన్ని టైమ్స్ చూసారు మీరు? ముందుగా నేను 3 సార్లు చూసా. 3 టైమ్స్ చూసారా? ఏముంది అసలు అంతలా ఏం నచ్చింది సినిమాలో మీకు? హైలైట్స్ ఏంటి సినిమాలో? అలా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించే మీరు 3 టైమ్స్ చూసారా? అంటే నచ్చకుండా సినిమా అంతా 3 టైమ్స్ ఎవరు చూడరు కదా. నచ్చలేదని నేను అనలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కోసమే వెళ్ళాను నేను. ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది, బాగాలేదని కాదు, బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పీక్స్ మూవీ అది. సలార్ని మించిపోయిందని చెప్పుకోవచ్చా సినిమా? ఇందులో ముఖ్యంగా చూసుకుంటే బుజ్జి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? బుజ్జి పాత్ర ఫ్యాన్స్ నన్ను కొడతారేమో, నేను సలార్ చూడలే. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు బుజ్జి అయితే చూసారు కదా, బుజ్జిని మనము ఇక్కడ కూడా మొన్నటి వరకు ఉండే బుజ్జి, మరి బుజ్జి గురించి ఏం చెప్తారు? ఎట్లా అనిపించింది? బుజ్జి చాలా హ్యూమరస్ క్యారెక్టర్, బాగుంది, అంతా బాగుంది. లైక్ ఏమైనా కామెడీ వర్షన్ ఏమైనా ఉందా ఇందులో? చెప్పే కదా, బుజ్జి మొత్తం దాని హ్యూమర్ బాగుంటుంది, మీరు చూడండి మూవీ మీకు తెలుస్తుంది. మీరు చెప్పాలి, ఎంత ఇస్తారు సినిమాకి? సినిమాలో హైలైట్స్ ఏంటంటే ఏం చెప్తారు? హైలైట్స్ నేను సినిమాలు పెద్ద చూడడం నాకు తెలియదు. అశ్వత్థామ వాజ్ నైస్, హిస్ క్యారెక్టర్ వాజ్ నైస్, అంతా బాగానే చెప్పారు మహాభారతం గురించి అంతా. అండ్ ఇదేమంటారు మన భైరవ, లాస్ట్కి కర్ణుడు ఎంట్రీ ఉంటుంది కొంచెం, అదంతా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఉందండి కల్కి సినిమా? చాలా బాగుంది. అంటే ఎన్ని టైమ్స్ చూసారు? 2 టైమ్స్. దీంతో సెకండ్ టైం చూసారా? ఏం నచ్చింది అంటే సినిమాలో హైలైట్స్ ఏంటి? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ చాలా సస్పెన్స్ అండి, సెకండ్ హాఫ్ మొత్తం నెక్స్ట్ పార్ట్ 2లో ఏమవుతుందో అది చూపిస్తారు. మొత్తం మహాభారత మూవీ దాని మీద ఉంది. మహాభారతం మీద మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. బాగా అనిపించింది. ఏంటి హైలైట్స్ ఏంటి మూవీలో? ముందుగా బుజ్జి క్యారెక్టర్ ఎట్లా ఉంది? ముందుగా బుజ్జి క్యారెక్టర్ బుజ్జి గురించే మాట్లాడుకోవాలి, ఎందుకంటే అసలు కొత్తగా తీసుకొచ్చారు నిజంగా. అంటే ఇన్ని సినిమాలు వచ్చాయి కదా ఈ మధ్య కాలంలో, అసలు ఇప్పుడున్నటువంటి ఇది ఏదైతే సినిమా ఉందో కల్కి లాగా ఏ మూవీ లేదంటున్నారు. కల్కి అయితే మించిపోయింది అంటున్నారు, బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుందని చెప్తున్నారు. మీరేం చెప్తారు మరి? బుజ్జి గురించి తెలుసుకోవాలి మేము. బుజ్జి అంటే అసలు ఈ ప్రపంచాన్ని కాదండి ఆ కారు, నెక్స్ట్ ప్రపంచం. ఓకే, అంటే ముందుగానే కనిపెట్టి తీసుకొచ్చేసారా? అవును, అంటే జస్ట్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, అంతే. చూసారా మొన్నటి వరకు ఇక్కడ బుజ్జి ఉండే కదా? అవును చూస్తాను. వచ్చారా? నేను రాలేదండి. రాలేదు, సినిమాలో చూసారు. అవును. మళ్ళీ చూస్తారా? మళ్ళీ చూసే అవకాశం ఏమైనా ఉందా? ఉంటే చూస్తానండి. ఎట్లా ఉందండి బీజిఎం కావచ్చు, ఇట్లాంటి సాంగ్స్ అన్ని ఎట్లా అనిపించినాయి మీకు? చాలా బాగుంది. సలార్ని మించిన సినిమా అని చెప్పుకోవచ్చా? అవునండి, పక్కా. ఎంత ఇస్తారు రేటింగ్? 10 out of 10. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్క బయట ఇవ్వండి. ఎట్లా ఉంది మూవీ? ఎట్లా ఉంది? సూపర్. ఎన్ని టైమ్స్ చూసారు? సెకండ్ టైం. సెకండ్ టైం. ఏం నచ్చింది మీకు సినిమాలో? బాగా కొత్త క్యారెక్టరైజేషన్ ఏదన్నా అనిపించిందా? సలార్ని మించింది అనుకోవచ్చా ఈ మూవీ? యా ఎగ్జాక్ట్లీ, అ గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్టర్ కొత్త విజన్ చూపించాడు అంతే. అండ్ బుజ్జి అంటగా ఇట్స్ ఆల్మోస్ట్ వండర్ విచ్ కుడ్ బి seen in upcoming series of Kalki universe. That's all. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే అర్థం చేసుకోవాలి. ఎందుకని చాలా బాగుంది అంటున్నారు, ఒక్కొక్కరు 2-3 టైమ్స్ వచ్చి చూసామంటున్నారు కదా? అదే, సో ద థింగ్ ఈజ్ మీకు మహాభారతంతో కనెక్ట్ అయ్యి, సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, సో హౌ కల్కి ఈజ్ గోయింగ్ టు కమ్ అనేది మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నారు. సో ఫర్ సమ్ పీపుల్ ఇట్ మే నాట్ బి, దే కెనాట్ ఏబుల్ టు. ఇది కొంచెం అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు అంటారా? లేదు, దట్ డజంట్ మ్యాటర్. అంటే ఇప్పుడు ఏమంటారు, పురాణాల గురించి కొద్దిగా తెలిసిన వాళ్ళకి, సో హౌ కల్కి ఈజ్ గోయింగ్ టు కమ్ అనేది ఒక ఐడియా ఉంటే, సో దెన్ వీ కెన్ ఇంటర్ప్రిట్. అండ్ మీరు ఎన్ని టైమ్స్ చూసారు మూవీని? నేను దిస్ ఈస్ ఫస్ట్ టైం ఐమ్ కమింగ్, బట్ ఐ హర్డ్. ఇంప్రెస్డా? మూవీ ఎట్లా ఉంది? యా హైలైట్స్ ఏంటండి మూవీలో? మెయిన్ CG థింగ్స్ ఆర్ గుడ్. బుజ్జి క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది? బుజ్జి గురించి మాట్లాడుకోవాలి మనం. Yeah, all are good actually. So we cannot pinpoint single. So all the characters, even small characters also, they worked very well. So overall, it's good. సలార్ని మించిన సినిమా అని చెప్పుకోవచ్చా ఇది? No, both are totally different. We cannot compare like that. Yeah, Auto has come. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, హాయ్, మీ పేరు? స్కంద, నా పేరు స్కంద. ఎట్లా ఉందండి కల్కి సినిమా? సినిమా వెరీ గుడ్,
వెరీ గుడ్. ఏం నచ్చింది సినిమాలో అంతలా, అంటే హైలైట్స్ ఏంటి? ప్రభాస్, Hmm. ఐ లవ్ ప్రభాస్ యాక్చువల్లీ. Okay. అండ్ అమితాబ్ బచ్చన్ అలా వచ్చినాక ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. యాక్చువల్లీ వీళ్ళ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది, వీళ్ళు ఎట్లా యాక్ట్ చేశారు? అశ్వత్థామ గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఐ కాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్స్. సో మీకు మూవీ అర్థమైందా? అంటే మహాభారతం ని తీసారంటున్నారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుంది. లైక్ లిటరలీ డిట్టో సేమ్ స్టోరీ లాగానే ఉంది మూవీ కూడా. సో ఐ లవ్ ద మూవీ. ఓకే, బీజిఎం ఎలా ఉంది? సాంగ్స్ కావచ్చు, ఎట్లా అనిపించింది? ఐ లవ్ ద విచ్ వన్ ద మెయిన్ థీమ్ చాలా నచ్చింది నాకు. మెయిన్ థీమ్ చాలా నచ్చింది. ఎన్ని టైమ్స్ చూడొచ్చు మూవీని? 4-5 times easily 4-5 times. I'm waiting for the part 2 actually. పార్ట్ 2 కోసం వెయిటింగ్. 60% అయిందంట మా ఫ్రెండ్ చెప్పాడు. సో ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది ఇప్పుడు కల్కి సినిమాలో? అమితాబ్ బచ్చన్ చాలా నచ్చింది నాకు. రైట్, మీరేం చెప్తారు ఒక్క బయట మీరు? ఎట్లా ఉంది సినిమా, ఎట్లా ఉంది? సినిమా చాలా బాగుంది. ఎన్ని టైమ్స్ చూడొచ్చు మూవీని? నేనైతే ఇది నా సెకండ్ టైం. అవునా? ఆల్రెడీ ఇది నా సెకండ్ టైం కోసం. ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లా వెళ్ళింది? ఫస్ట్ బోర్ కొడుతుందా సినిమా? ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో సర్ప్రైజ్ కొంచెం ఎక్కువ ఉంది, అది మీరే చూసుకోవాలి. బాగుంటది. బాగుంటది. ఓకే, బీజిఎం కావచ్చు, ఎట్లా ఉంది? ముందుగా బుజ్జి క్యారెక్టర్ ఎట్లా ఉంది? అశ్వత్థామ క్యారెక్టర్ ఎట్లా ఉంది? బుజ్జి క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్. అది ప్రతిదానికి ఒక డైలాగ్ ఉంటుంది, దానికి సపరేట్ డైలాగ్. అశ్వత్థామ అయితే ఇక పీక్స్. సో ఎన్ని టైమ్స్ చూడొచ్చు మూవీని? నా సెకండ్ టైం కాబట్టి ఒక 2-3 times చూడొచ్చు, పక్కా చూడొచ్చు. కాకపోతే ఒక్కటి చెప్తాను, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది. కొంచెం లాగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో.